వెల్కమ్ టు వార్ మెమోరియల్ ఆఫ్ కొరియా పార్ట్ 5. ఇక్కడ ఈ ఫ్లోర్లో వీళ్ళు వియత్నాం వార్కి సంబంధించినవన్నీ పెట్టారు ఫ్రెండ్స్. 1955లో నార్త్ వియత్నాంకి సౌత్ వియత్నాంకి మధ్యలో వార్ అనేది జరిగింది. సౌత్ వియత్నాంకి సపోర్ట్గా సౌత్ కొరియా ఇంకా యుఎస్ అనేవి ఉన్నాయి. ఇంకా నార్త్ వియత్నాంకి సపోర్ట్గా సీక్రెట్గా రష్యా ఇంకా చైనా సపోర్ట్ చేశాయి. కానీ వార్లో పార్టిసిపేట్ చేసింది మాత్రం నార్త్ వియత్నాం లోకల్ పీపులే చేశారు. ఇక్కడ ఫారెస్ట్లో వార్ జరుగుతున్నట్టుగా ఇక్కడ వీళ్ళు డిస్ప్లే అనేది పెట్టారు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నార్త్ వియత్నామ్స్ ఇలా అరేంజ్ చేసుకున్నారు ఫారెస్ట్లో. బేర్ ట్రాప్ అనేది అండర్ ఈ శాండ్ పైన మామూలుగా ఉన్నట్టు కింద వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. ఒకవేళ బ్యాంబూ ట్రాప్ మిస్ అయితే మైన్ బాంబ్, దాన్ని మిస్ అయితే ఇక్కడ స్నేక్స్ అన్నట్టుగా వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు. ఇవి రియల్ పిక్చర్స్. ఇంకా ఇక్కడ నార్త్ వియత్నామ్స్ వాళ్ళ పాటికి వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నట్టుగా వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నట్టుగా ఇక్కడ వీళ్ళు పైన అనేది ఉంది. ఆ బావి నుంచి వాళ్ళు అండర్ గ్రౌండ్ అనేది చేసుకున్నారు. దాని నుంచి బకెట్ పట్టుకొని కిందకనేది వాళ్ళు దిగి అండర్ గ్రౌండ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ వీళ్ళు ఇలా రూమ్స్, వాళ్ళ ఆర్మీ సంబంధించిన గన్స్ కానీ మిగతా మిసైల్స్ ఇవన్నీ కూడా వీళ్ళు లోపల పెట్టుకున్నారు. ఇదిగోండి, ఇంకా ఇక్కడ ఈ వార్లో సౌత్ వియత్నాం అనేది ఓడిపోయింది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ వీళ్ళు ఆ సౌత్ వియత్నాం వార్ టైంలో వీళ్ళు సపోర్ట్ చేయడానికి వెళ్ళారు కదా, అప్పుడు వాళ్ళ కొంతమంది సోల్జర్స్ని లూజ్ అయ్యారు. అప్పటి నుంచి వాళ్ళు ఇంకా పీస్ సంబంధించిన వార్స్కే వీళ్ళు వెళ్ళారు. ఈ వియత్నాం వారే ఫస్ట్ సౌత్ కొరియా వాళ్ళు సపోర్ట్ చేయడానికి వేరే కంట్రీకి వెళ్ళి చేశారు. అక్కడ హెలికాప్టర్ అనేది క్రాష్ అయింది కదా ఫ్రెండ్స్, అది యుఎస్ వాళ్ళ హెలికాప్టర్. వాళ్ళు కిందకు వస్తే ఒకేలా ఇక్కడ తిను షూట్ చేస్తాడు, లేదా డైరెక్ట్గా కింద పడి అక్కడ బ్యాంబూ ట్రాప్తో చనిపోతాడు. అలా వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ వాళ్ళ విలేజ్. ఇక్కడ సౌత్ కొరియన్స్ వియత్నాంకి హెల్ప్ చేయడానికి హెలికాప్టర్లో వస్తున్నట్టుగా ఇక్కడ వీళ్ళు డిస్ప్లే అనేది పెట్టారు ఫ్రెండ్స్. ఇవి రియల్ పిక్చర్స్. వీటిని ఎయిర్ మొబైల్ ఆపరేషన్స్ అని అంటారంట. ఇక్కడ వీళ్ళు రాశారు అది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.